అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 13న మొదలైనటువంటి నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. మొదటి 6 రోజుల్లో 94 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు మాత్రం అనూహ్యంగా నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిట్లాడిపోయింది. మొత్తంగా 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండడంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తంగా 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాల సమయం పట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు మంగళవారం నామినేషన్లు వేశారు. RRR వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్టుగా బాధిత రైతులు తెలిపారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉండబోతోంది. నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు శుక్రవారం వరకు కూడా గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. అసలు ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకర్ల గడువు ముగిసింది. అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగించారు ఎన్నికల అధికారులు. నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రి అంటే తెల్లారుజాము వరకు కూడా ఇది జరిగిందని కూడా చెప్పవచ్చు. సుమారుగా 211 నామినేషన్లు దాఖలయ్యాయి. 211 మంది అభ్యర్థులు దాదాపు 321 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు సమయం పట్టిందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల వరకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో అంటే ఆర్ఓ కార్యాలయంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నామినేషన్ల స్వీకరణకు సమయం అయితే ఇచ్చారు. వారికి టోకెన్లు కూడా జారీ చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రోజు ఈ నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఈ స్క్రూటినీ ప్రక్రియకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఇందులో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రిజిస్టర్డ్ పార్టీలతో పాటుగా రికగ్నైజ్డ్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. వాటికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఒరిజినల్ పత్రాలన్నింటినీ కూడా సమర్పించే విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వీరికి ప్రతిపాదించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళని ప్రతిపాదించాల్సి ఉంటుంది. వారితో పాటుగా కొన్ని పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలకు సంబంధించి కొంత గందరగోళం అయితే ఏర్పడింది. చాలా వరకు నామినేషన్లను రిజెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారు అప్లై చేస్తున్న పార్టీలకు సంబంధించి కూడా ఆయా పార్టీలకు సంబంధించిన బీ ఫామ్స్ కూడా వారు అందజేయాల్సి ఉంటుంది. ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో రికగ్నైజ్డ్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్న వారు బీ ఫామ్స్ కూడా ముందే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సబ్మిట్ చేశారో వారికి సంబంధించి మాత్రమే నామినేషన్లు ఓకే అవుతాయి. లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 100ల సంఖ్యలో వారే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే ఫార్మాసిటీకి సంబంధించి గత ప్రభుత్వం కూడా ఎవరైతే రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులు ఉన్నారో వారి దగ్గర నుంచి భూములను గత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అక్కడ 4th సిటీని నిర్మిస్తుంది. కాబట్టి వారంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ వారి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 4th సిటీకి సంబంధించిన చాలా మంది కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నిరుద్యోగ యువత చాలా మంది వారు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లో జరిగిన అన్యాయానికి సంబంధించి తమ తెలంగాణ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి చెప్తూనే ఇందుకు సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉండబోతుంది. ఎవరు పోటీలో ఉండబోతున్నారని ఈ రోజు స్పష్టమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.